జ్ఞానం ముఖ్య అవసరమైనది. అటు జ్ఞానాన్ని మరి ఎలా తెలుసుకోవాలి? మరి మానవ జన్మ ఎందుకోసం తెలుసుకోవట్లేదు అంటే మానవ జన్మకు 3 దోషాలు. ఏవేవి? మలదోషము, విక్షేప దోషము,
ఆవరణ దోషం. ఈ 3 దోషాలు మానవుడు ఆ టైం కూడా మా నాన్నగారితో కూర్చొని మాట్లాడి ఆ సంతోషాన్ని పంచుకోలేదని బాధ ఎక్కువ ఉంది. చనిపోయిన తర్వాత ఏం రాదు. అందుకని ఎవరైనా కూడా అటువంటి ఆలోచన ఇప్పుడున్నటువంటి తల్లిదండ్రుల గురించి 5 నిమిషాలు 2 నిమిషాలు 1 నిమిషమైనా షేర్ చేయాలని కోరుకుంటూ ఈరోజు మిమ్మల్ని అందరూ కూడా ఈసారి చేసే కార్యక్రమం కూడా మా నాన్నది వసంత మంచి 23వ తారీఖు ఉంది. ఈరోజు ఈసారి ఆ కార్యక్రమం పంచపాలు చేసేటువంటి కార్యక్రమం ఏంటంటే మీరు ఊళ్ళో అభిషేకం చేసుకోండి. మీ మనోద్వారంలో పంచదారులు అభిషేకం చేసి దండం పెట్టుకోండి. వచ్చే సంవత్సరం అమ్మది నాన్నది 2 కలిసేసి వచ్చే వసంత పంచమి చేసుకోవచ్చు అని సలహా ఇవ్వడం వల్ల ఈసారి కార్యక్రమం ఓన్లీ మా కుటుంబంతో చేసుకుంటున్నాము. దానికి మీ అందరి యొక్క ఆశీర్వాదం మీ యొక్క ఆజ్ఞ ఉండాలని కోరుకుంటూ మరి ఇక్కడ ఉన్నటువంటి కస్తూరి కుటుంబానికి మొత్తానికి ఈ కార్యక్రమం ఎల్లవేళలా చేసుకుంటూ నడుస్తున్నది. ఇది గత 24 సంవత్సరాలు అయితే 22 సంవత్సరాలు 21 నాది 24 సంవత్సరాల నుంచి నేను మా నాన్నగారు అమ్మగారు చేసుకుంటూ వస్తున్నాను. ఈసారి నాన్న అమ్మగారిని మిస్ అయిపోయాను. సరే మీరు అందరూ ఉన్నారు కాబట్టి అది అందరూ ఆశీర్వాదంతో ఈ అవకాశం మీ అందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ నేర్చుకుంటున్నాను. ధన్యవాదాలు సార్. గారు సభ అధ్యక్షుడు, తర్వాత గౌరవనీయులైనటువంటి మసన చెన్నప్ప గారు, ఈ యొక్క వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా సాయిరాము. ఎక్కువ మాట్లాడలేము. ఏదో మా డాక్టర్ గారి అభిమానం మీద మేము వచ్చాము, అంతేగాని నాలో శక్తి సావం తప్పైన మూర్ఛ వచ్చిన అన్నట్టే ఉంది. అందుకనే ఏదో 2 మాటలు మాట్లాడుతున్నాం అనుకుంటున్నాను. అంజన్ దాస్ గారి యొక్క ప్రభావం వాళ్ళ పిల్లవాళ్ళ మీద పడుతుంది. అందుకనే రాజారాం గారికి, డాక్టర్ రాజారామరావు గారికి, డాక్టర్ లక్ష్మీనారాయణ గారికి, డాక్టర్ యాదగిరి గారికి, వారి సంతానానికి అందరికీ కూడా ఆశీస్సులు, తర్వాత అభినందనలు. ఎందుకు ఈ యొక్క కార్యక్రమం ప్రతి సంవత్సరం మీరు నిర్విఘ్నంగా ఆధ్యాత్మిక రూపంలో చేస్తున్నారు. ఎవరు ఇట్లా చేయరు, కానీ చేయాలి, చేయటం మంచిదే. ఎందుకంటే కనీసం 10 మంది చూస్తే ఒకరిని ఆచరించడానికి వీలుంటుంది. అయితే ఇక నాకు ఇచ్చిన టైంకి వస్తాను, నాకు ఇచ్చిన విషయానికి వస్తాను. ఏం లేదు, ఆధ్యాత్మిక గురించి 2 మాటలు మాట్లాడతా. గొప్పవని నేనేం కాదు. అయితే దుఃఖం లేని జీవితం మనకు ఉన్నదా అని ప్రశ్న వేసుకుందాం. దుఃఖం లేని జీవితం ఎట్లా ఉంటుంది? ఉండదు. ఎందుకంటే అసలు మన జీవితం తీసుకున్నట్టయితే భగవంతుడు కూడా దుఃఖపడ్డాడు. ఎందుకంటే రాముడాన్ని తీసుకుందాం. రాముడంతటి వాడు రమణ్ సీతను వాసి పామరులు వల్ల ఏడ్చాను అన్నాడు. ఇక శరీరం అంటే రాముడు కూడా సీత పోయిందను, తర్వాత ఎందుకు అదే రాజ్యం పోతే ఏడవలే నాయన ఇట్లా అని చెప్తే తండ్రి చెప్పే దశలు చెప్పాడు. తల్లి ఆ విధంగా చేసినామని మీ ముందు 2 పద్యాలు చేస్తాం. సత్యాది చంద్రుడు ఆయన చక్రవర్తి. ఆయన ఒక మాట గురించి అస్తిత్వమో తెలియని తత్వం ఎవ్వరికి తెలియదుగా జీవన గోప్యం. ఎక్కడుంది నీ అస్తిత్వం? పుట్టుట ఒక్క చోట, పెరుగుట ఒక్క చోట, ప్రేమించిన హృదయాలను పక్కన పెట్టైనా ప్రేమ కొరకు మరో మగువ జీవన సాంగత్యం. ప్రేమ కొరకు మరో మగువ జీవన సాంగత్యం.